చైనా మాంజా వల్ల చాలామంది ద్విచక్ర వాహనదారులు ఈ చైనా మాంజా ద్విచక్ర వాహనంపై వెళ్తున్నప్పుడు కనిపించని చైనా మాంజా పతంగులు ఏరడం వల్ల ఆ చైనా మాంజా తెగిపోయిన తర్వాత కొందరు వాహనదారులకు కూడా బైక్ మీద వెళ్తుంటే వారికి ఈ తలకు గొంతుకు చుట్టుకొని గొంతు కోసుకుపోయి చనిపోయిన సంఘటనలు కూడా గతంలో చాలా ఉన్నాయి. కానీ ఇప్పుడు ప్రస్తుతం కూడా ఈ చైనా మాంజాను వాడొద్దని ఈ అధికారులు పోలీసు అధికారులు అందరూ చెప్తున్నారు. కానీ ఈ చైనా మాంజా వల్ల కొందరు పతంగులు వేరడం వల్ల వాటిని చైనా మాంజా వాడడం వల్ల ఈ పతంగులు ఏంటంటే ఆకాశంలో ఎగిరినప్పుడు వీరు ఎగిరేసిన పతంగి మిగతా వేరేసిన పతంగిని కోసి దాన్ని కట్ చేయాలని చెప్పేసి ఉద్దేశంతో చైనా మాంజా వాడుతారు. ఈ చైనా మాంజాలో మొత్తం సీసంతో సహా సీసం కలిపి దాన్ని తయారు చేస్తారు. దీనివల్ల ప్రాణాలకే ముప్పు, మనుషులకే కాకుండా కూడా వాహనదారులకు కాకుండా కూడా పక్షులు కూడా మొన్న గతంలో బోయిన్పల్లి దగ్గర ఫ్లైఓవర్ దగ్గర పక్షి పావురాన్ని కూడా చైనా మాంజా కాళ్ళలో చుట్టుకొని అది చాలా ఇబ్బంది అయితే ఆ టైంలో అక్కడున్న పోలీసులు పైకెక్కి ఆ పావురాన్ని కాపాడినరు. మరి అంతేకాకుండా ఇలాంటి సంఘటనలు జరగకుండా మరి ప్రతి ఒక్కరూ దీంట్లో చైనా మాంజా వాడదని చైతన్యం కావాలని చెప్పేసి ఎస్ఎస్ నుంచి కోరుకుంటున్నాం. ఇప్పుడు వాహనదారులతో ప్రత్యేకంగా ఇంటర్వ్యూ. డ్రైవ్ చేసేటప్పుడు ఫస్ట్ మీరు ఈ చైనా మాంజా తగలకుండా ఈ యాంటీనా లాంటి సీటు పెట్టుకోండి. ఎందుకంటే సేఫ్టీకి గొంతుకు తగలకుండా అంత కనబడకుండా దానికి మాంజా మన చూసే ఉంటుంది. దాన్ని డ్రైవ్ చేసేటప్పుడు స్లోగా డ్రైవ్ చేయండి. ఎందుకంటే మాంజా ఒకవేళ చేతికి తగిలినా కాళ్ళకి తగిలినా మీరు మాత్రం మెల్లగా బండి సైడ్ ఆఫ్ చేసి చూసుకోండి ఫస్ట్. లేకుంటే మీరు అట్లనే డైరెక్ట్ వెళ్ళిపోయిన అనుకోండి మీ చేతికి కానీ మొక్కలకు కానీ కట్టేది. సో దీనివల్ల మనం తెలిసొచ్చేది ఏంటంటే రోజుల వరకు ఈ సీట్ అనేది మీరు ఈ బండికి అటాచ్ చేసుకోండి. తర్వాత మీరు ఆటోమేటిక్ తీసేసుకోవచ్చు. ఈజీ ఫిట్టింగ్, ఈజీ రిమూవ్. కాకపోతే ఏంటంటే లైఫ్ చిన్నపిల్లలు పెద్దోళ్ళు. అయితే ఇంకోటి ఏంటంటే ఈ మెడకాడ కొంచెం సేఫ్టీవి బెల్ట్ పెట్టుకోండి. పెట్టండి. కాకపోతే ఏంటంటే మనం ఎంత సేఫ్టీ ఉన్నా జరగక మానదు. కాకపోతే మన జాగ్రత్తలో మనం డ్రైవ్ చేయడం చాలా ఇంపార్టెంట్. అటువైపు సీటు లాంటివి పెట్టుకోండి బండికి. లేకపోతే రేపు పొద్దున ఏదైనా మనకి లక్షలు కదా కుటుంబ సభ్యులు కూడా బాధపడే ఒక చిన్న పొరపాటు వల్ల ఒక కుటుంబమే రోడ్డు మీద పడాల్సి వస్తుంది. సో ఎవరో చేసిన దానికి మన మీద బాధ్యత కావాలి. సో మన డ్రైవ్ మనం చాలా జాగ్రత్తగా బండి మీద చైనా మాంజాను అవాయిడ్ చేయండి. తర్వాత ఇది గతంలో వాడుతున్నారు కానీ ఇప్పుడు కూడా ఫ్యూచర్లో కూడా వాడకుండా కట్టుదిట్టమైన చర్యలు ప్రభుత్వ యంత్రాంగం తీసుకోవాలని చెప్పి నేను కోరుకుంటానని చెప్పి